రైట్, మరో బ్రేకింగ్ చేస్తున్నాం. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని రాహుల్ గాంధీని ఉద్దేశించి కేటీఆర్ విమర్శలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటై ఇంతకాలం గడిచినా కనీసం 10,000 కొత్త ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్న నిరుద్యోగులపై ప్రభుత్వం నిర్బంధాన్ని ఉపయోగిస్తుందని మండిపడ్డారు. ఇక తమ హక్కుల కోసం రోడ్డెక్కిన నిరుద్యోగులను పోలీసులు గోడ్లను కొట్టినట్లుగా కొట్టి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అన్యాయమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అశోక్ నగర్ వైపు ఒక ప్రారంభోత్సవానికి వెళ్తున్న క్రమంలో నిరుద్యోగులు ఎక్కడ అడ్డుకుంటారో అనే భయంతో ముందస్తు అరెస్టులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. అశోక్ నగర్ వంటి నిరుద్యోగుల కేంద్రాల్లో పర్యటించేటప్పుడు వారి సమస్యలను వినాల్సింది పోయి అరెస్టులతో భయభ్రాంతులకి గురి చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఎందుకు ఏం జరిగింది నిన్న రాత్రి? 2 ఏళ్లు గడిచిపోయింది, 25 నెలలు దాటిపోయింది. ఇంతవరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీరు ఏమైనా నీ 2 లక్షల ఉద్యోగాలని చెప్పి పిల్లలు రోడ్డెక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టి వాళ్ళని 7 పోలీస్ స్టేషన్లో నిన్న ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వారిని నిర్బంధించింది. ఈ రోజు కూడా ఉదయం నుంచి మళ్లీ అరెస్టుల మీద అరెస్టులు చేస్తా ఉన్నారు. ఎందుకు? ముఖ్యమంత్రి గారు అక్కడేదో బట్టల షాప్ ఓపెనింగ్ పోతున్నట్ట, దానికోసం ఆ రోడ్డెంబడబోతుంటే ఎక్కడ ముఖ్యమంత్రికి అడ్డం వచ్చి నోటిఫికేషన్ లేవి అని నిలదీస్తారు, ముఖ్యమంత్రిని దిగ్బంధం చేస్తారన్న భయంతో ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వం బతుకుతా ఉన్నది. మరి ఇంత చేతగాని సన్నాసి రాహుల్ గాంధీ ఎందుకు మాటిచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి ఎందుకు డైలాగులు కొట్టినావు? ఎందుకు పోజులు కొట్టినావు? ఎక్కడ పోయినాయి నీ 2 లక్షల ఉద్యోగాలు? ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, మా పిల్లలు అడుగుతున్నారు. దమ్ముంటే సమాధానం చెప్పు. 10,000 ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ భూములు గుంజుకుంటావు, యూనివర్సిటీ దగ్గర ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వవు. ఈ రకంగా తెలంగాణ యువతతో, భారతీయ యువతతో కాంగ్రెస్ ఏదైతే డ్రామాలు ఆడుతున్నదో దీని అందరూ కూడా గమనించాలని కోరుతూ, ఏం జరిగింది నిన్న రాత్రి? 2 ఏళ్లు గడిచిపోయింది, 25 నెలలు దాటిపోయింది.